హాయ్ గైస్! మన టాలీవుడ్‌లో ఎమోషనల్‌గా కొన్ని సినిమాస్ ఉన్నప్పటికీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ సినిమాలు చాలా తక్కువ. ఆ హీరోస్ ఎవరు? ఆ సినిమాలేంటో చూద్దాం. మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. 'జెర్సీ' ఈ సినిమాలో నాని గారి పర్ఫార్మెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ రేంజ్‌లో పర్ఫార్మ్ చేశారు. ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం అదరగొట్టేశారు. అర్జున్ అనే క్యారెక్టర్ ఫ్యూచర్‌లో అలా నిలిచిపోతుందంతే. అండ్ సినిమాలో ఫేవరెట్ అంటే ఆ ట్రైన్ సీన్ చెప్పుకోవచ్చు. అనిరుద్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి, నాని గారి పర్ఫార్మెన్స్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అండ్ 'నాని' గారి కెరీర్‌లో ఇదొక మాస్టర్ పీస్ మూవీ. అండ్ ట్రెండ్స్‌లో ఒక పక్క ఎమోషన్ అవుతూ, తను సక్సెస్ అయ్యాడని హ్యాపీగా ఫీల్ అవుతూ, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు 'నాని' గారు. 'బాహుబలి 2' రాజమౌళి గారి సినిమాలో గూజంప్స్ సీన్‌ని చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాం. కానీ ఎమోషనల్‌గా అంటే కట్టప్ప బాహుబలి చెప్పడమే. తన తల్లి శివగామి ఆదేశంతో తను చనిపోయాడని తెలిసి కూడా నవ్వుతూ అమ్మ జాగ్రత్త అని చనిపోగానే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే బీజీఎంకి ఎమోషనల్‌గా ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. బికాస్ మన తెలుగు ఇండస్ట్రీ గురించి తెలిసేలా చేసింది రాజమౌళి గారే. 'రంగస్థలం' ఇందులో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే. చిట్టిబాబు అనే క్యారెక్టర్‌లో జీవించేశారు. వాళ్ళ అన్న చనిపోతున్నప్పుడు ఎమోషనల్ సీన్‌లో ఎవరైనా ఏడవాల్సిందే. ఆ రేంజ్‌లో పర్ఫార్మ్ చేశారు. దీని తర్వాత వచ్చే 'ఒరేసన్' అండ్ నిజంగా ఈ సాంగ్ మాత్రం హార్ట్ హిట్టింగ్ సేమ్ చెప్పుకోవచ్చు. ఎమోషనల్‌గా చాలామంది కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళ అన్న చనిపోయాడని బాధ, తనని ఎవరు చంపారని ఒక కోపం, ఆ 2 కన్వే చేస్తూ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మ్ చేశారు రామ్ చరణ్ గారు. అండ్ ఇది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ టేక్ కేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.